మాటలు ఢిల్లీ దాటితే గాని చేతలు గాంధీ భవన్ దాటే అంటే గిదేనేమో. షారాన కోడికి బారాన మసాలా అన్నట్టు 4 కిలోల సన్నబియ్యం పోస్తందుకు హెలికాప్టర్ వేసుకొని పోయి మరి మా గొప్ప పని చేస్తున్నామని ప్రచారం చేసుకుంటారు సర్కారోళ్ళు. మరి నిజంగానే సన్నబియ్యం పోస్తుండ్రా అంటే రేషన్ షాపుల నో స్టాక్ బోర్డులే కనిపిస్తున్నాయి. అంటే పథకం ఎంత మంచిగా నడుస్తుందో చూడుర్రి. ఉగాది పండుగ నాడు ఇప్పటి సంధి అందరికి సన్న బియ్యం పోస్తాం, రేషన్ కార్డులు లేకున్నా బియ్యం పోస్తామని గొప్పగా సాటింపేసి చెప్పింది సర్కారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫ్లెక్సీలు బ్యానర్లు కట్టి ప్రచారం చేసింది. తీరా చూస్తే శానా జాగల్లా 1-2 రోజులు పోసి 3వ రోజుకు నో స్టాక్ బోర్డులు పెట్టిండ్రు. ఏమన్నంటే బియ్యం స్టాక్ లేదు, మళ్ళా మీదికెళ్ళి పంపిస్తేనే బియ్యం పోస్తామని డీలర్లు జనాలను వాపస్ మర్రగొడుతుండ్రు. సన్న బియ్యం పోస్తే బయట అంగట్ల కొనుడు తప్పుతుందని జనాలు ఆశతోటి చూస్తే ఊరిచ్చి ఊసురు అనిపించిండ్రు సర్కారోళ్ళు. శానా జాగల్లా బియ్యం లేవనే చెప్తుండ్రు. ఈడ మనకు పోస్తందుకు బియ్యం లేవు గాని ఫిలిప్పైన్స్ కు మాత్రం బియ్యం పంపిస్తున్నామని రేషన్ కార్డుల మంత్రి ఉత్తమ్ సారు గొప్పలు చెప్పుకుంటుండు. కాకినాడకు పోయి ఓడకు జెండూపి వస్తుండు. ముందుగాలు మన రాష్ట్రం ఆకలి తీసినాక మంది గురించి ఆలోచన చేస్తుంది ఏ సర్కారైనా, కానీ మన సర్కారు మొత్తం ఉల్టా ఉన్నది కదా. మంది మెప్పు కోసం మన కడుపు ఎండ పెడుతుందని సొట్లు పెడుతుండ్రు సన్న బియ్యం రాని లబ్ధిదారులు.